నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ యొక్క మతాలను రెచ్చగొట్టడం వల్ల భారతీయులు కానీ లేకపోతే ఇతర దేశాల ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెచ్చిపోయి సోషల్ మీడియా వేదికగా ఏదైనా తిడుతూ కానీ లేకపోతే ఆ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తులకు కౌంటర్ ఇస్తూ కానీ వీడియోలు చేస్తే ఆ యొక్క వీడియోలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు పంపించి అలాగే కువైట్లో వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారని చెప్పి మన పైన కేసులు పెట్టేందుకు కొంతమంది అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల తీవ్రవాదుల భావజాలం అలాగే తీవ్రవాదులను కూడా పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండనన్నమాట. ఎవరైనా కానీ మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ అవమానపరచడం కానీ కించపరచడం కానీ ఇటువంటివి ఏమైనా చేస్తే కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ ప్రజల జాతీయ ఐక్యతను చెడగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమందిని కించపరుస్తూ మాట్లాడడం కానీ లేకపోతే కువైట్ ప్రభుత్వం కావచ్చు భారత ప్రభుత్వం కావచ్చు ఇటువంటి వారిని కించపరుస్తూ మాట్లాడుతూ కొన్ని వీడియోలు అయితే నేను కూడా చూశానన్నమాట. కాబట్టి అటువంటి వారు ఏవైనా వీడియోలు ఉంటే డిలీట్ చేసేయండి. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ అది ఒక లైన్ అనేది ఉంటుందన్నమాట. ఆ లైన్ ఆ గీత దాటి మనం ముందుకు వెళితే కానీ చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే మత విద్వేషాలు రెచ్చగొట్టిన కువైటీ పౌరులను కూడా మనం చూసుకుంటే 10 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించాయి కువైట్ కోర్టులు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.